యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. ఈరోజు మన స్వామివారిని దర్శించుకోవడానికి చోడవరం మరియు తెలుగుచెర్ల మధ్యలో ఉన్న స్వామివారి ఆలయంకి వచ్చామండి. చూడండి, పచ్చని పొలాల మధ్యలో ఉన్న స్వామివారిని దర్శించుకుని ఇక్కడ స్వామి భక్తులకు అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా చిన్న షెల్ఫ్లా పెట్టి ఇక్కడ శివయ్యను పెట్టారనమాట. ఇక్కడ ఆలయ నిర్వహణకర్తల గురించి అది రాశారండి పైన. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అనమాట. మీకు చుట్టూ చూసుకున్నట్టయితే ఎంత ప్రశాంతకరమైన వాతావరణమోనండి. పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్నారండి మన స్వామి. ఊళ్ళోనే కాదండి, బయట ఊరి మధ్యలోనూ స్వామి, ఊరి ముందు స్వామి, ఊరి తర్వాత పంట పొలాల మధ్యలో కూడా స్వామినండి. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఒక పక్కన వినాయకుల వారిని, ఒక పక్కన లక్ష్మీదేవిని ఇలా పీఠంలాగా వేసి ఇక్కడ వీళ్ళిద్దరిని కూడా ప్రతిష్ఠించారండి. ప్రతిష్ఠించలేదు, స్టాచ్యూని అలా పెట్టారండి, ఒక విగ్రహాన్ని. ఇది మన స్వామి అండి. మన స్వామి చూడండి ఎంత నిండుగా ఉన్నారో చూడండి స్వామి. ఆ గ్రీన్ కలర్లో స్వామి, ఆ ఆరెంజ్ కలర్ పట్టు వస్త్రాలలో చాలా నిండుగా అనిపించారండి. పక్కన వాతావరణం కానీ మన స్వామిని చూస్తే చాలా, ఎంత ఎండలో పని చేసుకొచ్చిన కూలీలకైనా స్వామిని చూస్తే అలా సేద తీరిపోతారండి. అంత ప్రశాంతంగా అంత బాగుందండి స్వామి గుడి కానీ స్వామి కానీ. పక్కన స్వామిది ఒక ఫ్రేమ్ ఒకటి పెట్టారండి. ముందు కూడా స్వామి ఉన్నారండి. స్వామి రెండు విగ్రహాలు పెట్టారనమాట. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను స్వామిని. దర్శించుకోండి. ఇక్కడ మనకు స్వామి అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. వెనక కూడా టైల్స్ మీద స్వామి వారిని పెట్టి అందరి దేవుళ్ళని కవర్ చేశారండి ఊరు ప్రజలందరూ. ఇక్కడ మెయిన్ చుట్టుపక్కల పొలాల పనులు చేసుకొని వచ్చి ఎంత ఎండలో ఉన్నా కానీ వచ్చి ఒక్క పావుగంట స్వామి గుడి ముందు అలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉందని చెప్తున్నారండి. పక్కన ఒక అతను ఉన్నారు, అతనితో మాట్లాడితే చెప్తున్నారనమాట. చాలామంది ఎండలే కాదంట, ఏదైనా వర్షం వచ్చినా గబుక్కున వచ్చి స్వామి గుడిలోకి పరిగెట్టుకుంటా వచ్చి స్వామి దగ్గర, స్వామి గుడి ముందల ఇక్కడ కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటా వర్షం తగ్గే వరకు అక్కడే కూర్చొని సేద తీరుతారంటండి. ఇది చుట్టూ ప్రాంగణం చూడండి. అసలు పచ్చని పైర్ల మధ్య ఎంత చల్లని గాలి వస్తుందండి. ఆ గాలి చాలా బాగుందండి. పెద్ద చెట్లు కూడా పడగొట్టకుండా ఇలా అక్కడ వరకు ఇలా చేశారండి. ఇది చుట్టూ అనమాట స్వామి. ఇక్కడ చూడండి స్వామి, మన స్వామి చూసారా, కొండనెత్తుకున్న స్వామి చాలా పెద్దగా చెక్కారండి. చాలా బాగుందనమాట. చెక్కడం కాదండి, ఇది పెయింటింగ్ అనమాట. యాక్చువల్గా చాలా నీట్గా ఉందన్నమాట. ఇది చూడండి వెనక భాగం అనమాట, టెంపుల్ వెనక భాగం ఇదంతా. చూసారా, మొత్తం ఎటు చూసినా కానీ పంట పొలాలేనండి, ఇంకేం కనిపించట్లేదు. ఇదండి చుట్టూ కూడా చాలా నీట్గా ఉందండి. ఇక్కడ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు స్వామి గుడిని. మీకు చూస్తే అర్థమవుతూనే ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి ఒక్కసారి స్వామిని తప్పకుండా దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే స్వామిని మా కళ్ళతో మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడండి. మన హనుమాన్ ఫ్యామిలీ మన సొసైటీలో పెద్ద ఫ్యామిలీ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ లింక్ ఇచ్చానండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వగలరు. మీరు కూడా హనుమాన్ ఫ్యామిలీ మెంబర్ అవ్వగలరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్.
కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.